Dear students, my name is B.N. Suresh, working as Junior Lecturer in Construction Technology, Government Vocational Junior College, Guntur. మనం ఆల్రెడీ ఇంతకుముందు క్లాసులో ఏం డిస్కస్ చేసామంటే లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో క్వాంటిటీస్ని ఎలా లెక్క వేశారు, క్వాంటిటీస్ ఎలా కట్టారో చూసాం. ఆ క్వాంటిటీస్ ఏంటంటే ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్స్ కావచ్చు, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, పీసీసీ, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. ఈ 4 క్వాంటిటీస్ మెయిన్ క్వాంటిటీస్: ఎర్త్ వర్క్, పీసీసీ, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. నేను ఈ లాస్ట్ క్లాస్లో ఏం చేసామంటే ప్లాస్టరింగ్ కూడా కట్టాము, ప్లాస్టరింగ్ తర్వాత ఫ్లోరింగ్ కూడా కట్టాము. ఏ మెథడ్లో చేసామంటే లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో చేసాము. లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం కాబట్టి ఈ నెక్స్ట్ మెథడ్ సెంట్రల్ లైన్ మెథడ్. ఈ సెంట్రల్ లైన్ మెథడ్లో కూడా అవే క్వాంటిటీస్ ఏంటి, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, అన్నీ క్యాలిక్యులేట్ చేస్తాం ఈ సెంట్రల్ లైన్ మెథడ్. దీనికి సపోజ్ ఒక ప్లాన్ తీసుకుందాం. ఇది ప్లాన్ అనుకుందాం. దీని యొక్క వాల్ థిక్నెస్ వచ్చేసి 0.3 మీటర్ వాల్ థిక్నెస్. దీనికి ఇంటర్నల్ డైమెన్షన్ సపోజ్ 4 మీటర్ ఇంటూ 2 మీటర్ తీసుకున్నాం. ఇంతకుముందు 3 అలా తీసుకున్నాం. ఇది డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి 4 మీటర్ అండ్ 2 మీటర్. ఇది వచ్చేసి ప్లాన్. మీకు తెలుసు ఆల్రెడీ సింగిల్ రూమ్ బిల్డింగ్లో ఇంతకుముందు క్లాసులలో లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఇట్లా ఒక సింగిల్ రూమ్ తీసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఇప్పుడు కూడా ఒక సింగిల్ రూమ్ తీసుకొని కానీ సెంట్రల్ లైన్ మెథడ్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఇది ప్లాన్. తర్వాత సెక్షన్ ఒకటి తీసుకుందాం. సెక్షన్ వాల్ థిక్నెస్ 0.3. ఇదేమో సూపర్ స్ట్రక్చర్ వాల్. దీని థిక్నెస్ వచ్చేసి 0.3 మీటర్. ఎందుకు, ఆల్రెడీ వాల్ థిక్నెస్ 0.3 తీసుకున్నాం కాబట్టి ఇది 0.3 మీటర్ తీసుకుంటాం. దీన్నే 30 సెంటీమీటర్ కూడా అంటారు. 30 సెంటీమీటర్ అంటే 0.3. 30 ఒక మీటర్కు 100 cm కాబట్టి 30 డివైడెడ్ బై 100 అంటే 0.3 మీటర్స్ వస్తుంది. ఇది సూపర్ స్ట్రక్చర్. తర్వాత ఇక్కడ ఫుటింగ్స్. చూడండి, ఫస్ట్ ఇది వచ్చేసి పీసీసీ, ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. కింద ఏముంటుందంటే ఆల్రెడీ పీసీసీకి ఇది సింబల్ అనమాట. జస్ట్ ఒక ట్రయాంగిల్ కాంక్రీట్ వేస్తాం. పీసీసీ, దీన్ని పీసీసీ అంటాం. పీసీసీ అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. దీన్ని ఏమో ఫస్ట్ ఫుటింగ్ అంటాం, దీన్ని సెకండ్ ఫుటింగ్ అంటాం. సపోజ్ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఉందనుకోండి, దీన్ని ప్లింత్ వాల్ అంటాం. ప్లింత్ వాల్. ఇదేమో పీసీసీ, ఇది ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్. ఈ ప్లింత్ వాల్ అనేది సపోజ్ సూపర్ స్ట్రక్చర్ యొక్క హైట్ 3 మీటర్స్ తీసుకున్నాం అనుకోండి. సూపర్ స్ట్రక్చర్ యొక్క వాల్ హైట్ 3 మీటర్స్ తీసుకున్నా. ఇది సపోజ్ ప్లింత్ వాల్ కదా, ఈ ప్లింత్ వాల్ యొక్క హైట్ 0.6 మీటర్స్ అనుకున్నాం. సో ఇదేమనుకున్నాం, పీసీసీ. ఈ పీసీసీ 0.3 మీటర్స్ అంటే ఒక 0.3 మీటర్స్ అంటే దాంట్లో ఒక అడుగు అంటాం. అడుగు ఒకసారి అందులో అడుగు వేస్తారు కింద, ఒక్కోసారి తక్కువ వేయచ్చు, ఎక్కువ వేయచ్చు, డిజైన్ బట్టి ఉంటుంది. దీన్ని కూడా ఫస్ట్ ఫుటింగ్ కూడా 0.3 తీసుకుంది, సెకండ్ ఫుటింగ్ కూడా 0.3. సో పీసీసీ యొక్క హైట్ డెప్త్ 0.3, ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్,
ప్లింత్ వాల్, సూపర్ స్ట్రక్చర్. అలా డెప్త్లు ఉంటాయి. ఈ విడ్త్లు ఇప్పుడు విడ్త్లు వచ్చేసి ఇది 0.6, ఇంతవరకు 0.6 మీటర్స్, 0.8 మీటర్స్, ఇది 1 మీటర్ తీసుకున్నాం. వన్ మీటర్ అనేది ఏంటంటే ఆ పీసీసీ యొక్క విడ్త్ 1 మీటరు, ఫస్ట్ ఫుటింగ్ యొక్క విడ్త్ 0.8, సెకండ్ ఫుటింగ్ విడ్త్ 0.6 మీటర్, బ్రిక్ వర్క్ వాల్ అంటే సూపర్ స్ట్రక్చర్ యొక్క థిక్నెస్ కానీ విడ్త్ కానీ 0.3 మీటర్. ఇలా ఎగ్జామ్లో ప్లాను, ఇదేమో సెక్షన్ ఇచ్చి మీకు అన్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఏది ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, పీసీసీ, తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్, సూపర్ స్ట్రక్చర్. ఇది గ్రౌండ్ లెవెల్ అనుకున్నాం. ఈ గ్రౌండ్ లెవెల్ కంటే క్రింది భాగంలో ఉండేదంతా ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ యొక్క డెప్త్ ఎంత అంటే 0.6, ఈ 0.3 ఉంది కదా 0.6, ఇక్కడ నుంచి 0.6, 0.9, ఈ 3 ఉంటే 0.9 వచ్చింది. 0.9కు 0.6 యాడ్ చేస్తే 1.5 మీటర్ వచ్చింది. ఈ 1.5 మీటర్ ఎగ్జామ్లో ఇప్పుడు మనం ఈ మొత్తం యాడ్ చేసుకుంటాం. 0.6, 0.3, 0.3, ఇవన్నీ మొత్తం యాడ్ చేస్తే 1.5 మీటర్ అనేది ఫౌండేషన్ యొక్క డెప్త్. దీనికి ఏమవుతుందంటే ఫస్ట్ ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ క్యాలిక్యులేట్ చేద్దాం. దానికి ఏంటంటే ఒక ట్యాబులర్ ఫామ్ ఉంది, దాంట్లో వేసినట్టు దీంట్లో కూడా వేద్దాం. సీరియల్ నెంబర్, పర్టికులర్స్, పర్టికులర్స్ కూడా ఐటమ్ కూడా అంటారు, మీరు ఏదైనా రాయొచ్చు. ఐటమ్, తర్వాత నెంబర్స్ ఎన్ని అనేది, లెంత్, తర్వాత బ్రెడ్త్, డెప్త్. మీరేం ఫుల్గా రాయండి ఎగ్జామ్లో. లెంత్ను ఎల్ అని రాశాను, మీరు లెంత్ అని రాయండి, బ్రెడ్త్, డెప్త్, తర్వాత క్వాంటిటీ. నెక్స్ట్ ఈజ్ క్వాంటిటీ. క్వాంటిటీ తర్వాత రిమార్క్స్. చూడండి సీరియల్ నెంబరు 1 వేస్తాం. మనం క్యాలిక్యులేట్ చేసేదంటే ఫస్ట్ ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ లేదా ఎర్త్ వర్క్ అని రాస్తాం. ఎగ్జామ్లో క్యాలిక్యులేట్ చేయమన్నది ఎర్త్ వర్క్. సో ఇటు ట్యాబులర్ ఫామ్ ఇటు రాసుకుంటాం ఎర్త్ వర్క్ అని. ఓకే, ఈ 2 ఇచ్చిన తర్వాత, ఏ 2 ప్లాను, సెక్షన్ ఇచ్చిన తర్వాత మనము ఈ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఏం కనుక్కున్నామంటే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అనుకున్నాం, అలాగే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ అనుకున్నాం. ఇక్కడ కూడా టోటల్ ఏ మెథడ్లో చేస్తున్నాం, ఇప్పుడు సెంటర్ లైన్ లెంత్ మెథడ్లో చేస్తున్నాం. అందుకని టోటల్ సెంటర్ లైన్ లెంత్ కనుక్కుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకుముందు క్యాలిక్యులేట్ చేసినట్టు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ చేద్దాం. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. ఆల్రెడీ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో చేసిందే. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ అంటే ఇక్కడ లాంగ్ వాల్స్ ఏమో 2 ఉన్నాయి, షార్ట్ వాల్స్ 2 ఉన్నాయి. ఈ 4 మీటర్ అనేది లోపల కొలత, ఈ 0.3 మీటర్ అనేది వాల్ థిక్నెస్. మనం ఆల్రెడీ లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో చేసినట్టు 4 మీటర్, ఈ 4 మీటర్కు ఇంటర్నల్ వాల్, ఇది ఇంటర్నల్ డైమెన్షన్. ఇటుపక్క హాఫ్ ఆఫ్ ది విడ్త్ ఆఫ్ ది వాల్ వస్తుంది, ఇటుపక్క హాఫ్ వస్తుంది. ఈ 2 హాఫ్లు కొడుకుంటే ఫుల్ వస్తుంది. అప్పుడు 0.3 మీటర్స్ యాడ్ చేస్తాం.
0.3 యాడ్ చేస్తే 4.3 మీటర్స్ అనేది సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్. ఆల్రెడీ లోపల డైమెన్షన్ వాల్ థిక్నెస్. ఈ వాల్ థిక్నెస్లో రెండు ఉన్నాయి, ఒక ఇటు పక్క ఏమో హాఫ్, అటు పక్క హాఫ్, రెండు హాఫ్లు కూడితే ఒక వాల్ థిక్నెస్ వచ్చింది, 4.3 వచ్చింది. అలాగే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్. ఇదేమో మళ్ళీ కరెంట్ పోయి ఆన్ అయింది. బాబు బాబు కరెంట్ పోయి మళ్ళీ ఆన్ అయింది, మళ్ళీ ఆన్ చేయాలా? అవుతుంది. ఓకే. సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ ఈక్వల్ టు లోపల డైమెన్షన్ 4 మీటర్ వాల్ థిక్నెస్ వేసి. అలాగే సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్. ఈ షార్ట్ వాల్లో ఆల్రెడీ ఈ 4 మీటర్ అనేది లాంగ్ వాల్ డైమెన్షన్, ఈ 2 మీటర్స్ అనేది షార్ట్ వాల్ డైమెన్షన్. అందుకని ఇక్కడ 2 మీటర్స్ ప్లస్ ఈ వాల్ థిక్నెస్లో హాఫ్. మనం ఏం కనుక్కుంటున్నాం? సెంటర్ టు సెంటర్ లెంత్ కనుక్కుంటున్నాం. ఇంతకుముందు లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో కనుక్కున్నట్టే ఇక్కడి నుంచి ఇక్కడికి సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ షార్ట్ వాల్ ఎంత వచ్చిందో చూడండి. ఇక్కడ ఇది 2 మీటర్స్ ఏమో లోపల డైమెన్షన్, ఇటుపక్క 0.15, ఇటుపక్క 0.15, 2.3 వచ్చింది. అలాగే ఇక్కడ వాల్ థిక్నెస్ యాడ్ చేస్తే 2.3 meters. This is the center to center length of short wall. ఈ రెండు లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో కనుక్కుంటాం. ఈ మెథడ్కి వచ్చేవరకు సెంటర్ లైన్ మెథడ్లో టోటల్ సెంటర్ లైన్ లెంత్ కనుక్కోవాలి. అంటే ఇక్కడ స్టార్ట్ అయ్యామనుకో, ఈ చుట్టూరు ఈ 4 వాల్స్ ఉన్నాయి కదా, 4 వాల్స్ యొక్క లెంత్ కనుక్కోవాలి. అందువల్ల ఏం చేస్తాం? ఆల్రెడీ ఇక్కడి నుంచి ఇక్కడికి తెలుసు మనకు సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ తెలుసు. ఎన్ని ఉన్నాయి లాంగ్ వాల్స్? 2 ఉన్నాయి. అందుకని సెంటర్ టు సెంటర్ లెంత్ ఆఫ్ లాంగ్ వాల్ మల్టిప్లైడ్ బై 2. ఇప్పుడు ఏం రాస్తామంటే టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఏమైందంటే ఆల్రెడీ లాంగ్ వాల్స్ యొక్క సెంటర్ టు సెంటర్ లెంత్ తెలుసు 4.3 మీటర్. ఆ 4.3 మీటర్స్ మల్టిప్లైడ్ బై లాంగ్ వాల్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. అందుకని 2తో మల్టిప్లై చేస్తాం. ప్లస్ షార్ట్ వాల్. నెక్స్ట్ షార్ట్ వాల్ డైమెన్షన్ ఎంత? 2.3 వచ్చింది సెంటర్ టు సెంటర్. ఇక్కడ షార్ట్ వాల్స్ కూడా 2A ఉన్నాయి. సపోజ్ 2 రూమ్లు ఉంటాయి. 2 రూమ్ బిల్డింగ్లో అంటే ఇక్కడ ఇంకొక రూమ్ ఉంటుంది. అండ్ ఈ రూమ్లో షార్ట్ వాల్స్ ఎన్ని అయితే? 1, 2, 3. అందుకే 3 అయితే అప్పుడు. ఈ కేసులో మాత్రం 2 అయితే 2 షార్ట్ వాల్స్ ఉన్నాయి కాబట్టి 2.3 into 2. అంటే 4.3 మల్టిప్లైడ్ బై 2 ఎందుకు వేసాను? 2 లాంగ్ వాల్స్ ఉన్నాయి. 4.3 multiplied by 2 అంటే 8.6. 8.6 plus 2.3 multiplied by 2 4.6. ఆ రెండు యాడ్ చేస్తే 13.2. ఇది దేంట్లో ఉంటుంది? మీటర్స్లో. ఈ 13.2 అనేది టోటల్ సెంటర్ లైన్ లెంత్. మనమేమో ఈ 2 స్టెప్లు మాత్రం
లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో చేసాము ఈ 2 స్టెప్లు. ఇప్పుడు సెంటర్ లైన్ మెథడ్లో ఈ స్టెప్ యాడ్ అయింది. టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఎంత వచ్చింది? 2 సెంటర్ టు సెంటర్ లెంత్ ఇది 4.3 మల్టిప్లైడ్ బై 2 ఎందుకు వేసాము? 2 లాంగ్ వాల్స్ ఉన్నాయి, 2 షార్ట్ వాల్స్ ఉన్నాయి. టోటల్ సెంటర్ లైన్ లెంత్ కనుక్కున్న తర్వాత ఈ ట్యాబులర్ ఫార్మ్ వేయాలి ఎగ్జామ్. ఈ ట్యాబులర్ ఫార్మ్లో ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, దీన్ని ఎక్స్కవేషన్ అంటాం మనం. ఎందుకంటున్నాం అంటే గ్రౌండ్ లెవెల్ కంటే క్రింది భాగంలో తవ్వుతున్నాం. గ్రౌండ్ లెవెల్ కంటే ఫౌండేషన్ డెప్త్ ఉంటుంది. డెప్త్లో మనము ఎర్త్ వర్క్ ఎక్స్కవేషన్. ఇంతకుముందు ఏంటంటే ఈ ఐటమ్ రాసిన తర్వాత నెంబర్స్లో ఏం చేసామంటే ఈ లాంగ్ వాల్స్ 2 అని, షార్ట్ వాల్స్ 2 అని రాసేవాళ్ళం. ఇప్పుడు అట్లా రాయం. ఎందుకు? ఒకటే రాస్తున్నాం. ఎందుకంటే సెంటర్ లైన్ లెంత్ కనుక్కున్నాం ఆల్రెడీ. ఈ 13.2లోనే ఈ లాంగ్ వాల్స్ ఉన్నాయి, షార్ట్ వాల్స్ ఉన్నాయి. అందువల్ల టోటల్ సెంటర్ లైన్ లెంత్ తెలుసు మనకు 13 పాయింట్. అందుకని నెంబర్స్లో ఒకటేస్తున్నాం. మనం చుట్టూరు లెంత్ కనుక్కుంటున్నాం. అంతేగాని లాంగ్ వాల్స్ 2, షార్ట్ వాల్స్ 2 అటు కనుక్కోకట్లా. తర్వాత టోటల్ సెంటర్ లైన్ లెంత్ వేస్తున్నాం. ఎంత? 13.2. టోటల్ సెంటర్ లైన్ లెంత్. నెక్స్ట్ ఈజ్ సెంటర్ లైన్ తెలుసు, మనకు బ్రెడ్త్ కావాలి. బ్రెడ్త్ ఎంత వస్తుంది? ఇక్కడ ఎర్త్ వర్క్ క్యాలిక్యులేషన్ కాబట్టి 1 మీటర్ వస్తుంది. 1 మీటర్ బ్రెడ్త్ ఎంత వచ్చింది? 1 మీటర్ ఉంది కాబట్టి 1 మీటర్ చేస్తాం. నెక్స్ట్ డెప్త్ ఆల్రెడీ కనుక్కున్నాం మొత్తం యాడ్ చేసి. డెప్త్ ఏంటంటే 1.5 మీటర్. చాలా సింపుల్ అయిపోయింది చూడు. 13.2 అనేది టోటల్ సెంటర్ లైన్ లెంత్ కనుక్కున్నాము. కనుక్కుంటే ఎంత వచ్చింది? 13.2 వచ్చింది. ఆ 13.2లో టోటల్ సెంటర్ లైన్ వచ్చి బ్రెడ్త్ వచ్చింది మనకు ఆల్రెడీ 1 మీటర్. డెప్త్ 1.5 మీటర్ తెలుసు. ఇప్పుడు ఏంటంటే మొత్తం క్యాలిక్యులేట్ చేస్తాం, మల్టిప్లై చేస్తాం. ఇంతకుముందు 2 ఉంది కాబట్టి 2ని కూడా మల్టిప్లై చేసాం. ఇప్పుడు 1 ఉంది కాబట్టి మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. 1 మల్టిప్లై చేస్తే సేమ్ వాల్యూ వస్తుంది. 13.2 మల్టిప్లైడ్ బై 1 మల్టిప్లైడ్ బై 1.5 ఏంది? 19.8 వచ్చింది. ఇది దేంట్లో ఉంటుంది యూనిట్ అంటే M3లో ఉంటుంది. 19.8 M3. ఈ టోటల్ సెంటర్ లైన్ లెంత్ మెథడ్ చాలా ఈజీగా ఉంది చూడు. ఇంతకుముందు లాంగ్ వాల్స్ కనుక్కోవాలి, షార్ట్ వాల్స్ కనుక్కోవాలి, రకరకాలుగా క్యాలిక్యులేట్ చేయాలి. సపోజ్ ఈ లెంత్లు కూడా మారిపోతాయి అన్ని. ఇప్పుడు ఏంది? టోటల్ సెంటర్ లైన్ తెలుసు, జస్ట్ విడ్త్ ఫౌండేషన్ విడ్త్ తెలుసు 1 మీటరు, డెప్త్ 1.5, మొత్తం మల్టిప్లై చేస్తే 19.8 M3 వచ్చింది. ఇదేంటి? ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్. నెక్స్ట్ నెంబర్ 2 ఈజ్ PCC. PCC అంటే ప్లెయిన్ సిమెంట్ కాంక్రీట్. దీంట్లో కూడా అంతే సేమ్. చూడండి, నెంబర్ 1 ఒకటేస్తాం. లెంత్ వచ్చే వరకు 13.2 ఉంది. 13.2 ఆల్రెడీ మనం పీసీసీ కనుక్కుంటున్నాం కదా. పీసీసీ యొక్క బ్రెడ్త్ విడ్త్ ఎంత చూడండి. ఇది పీసీసీ. ఈ ఎర్త్ వర్క్కు 1 మీటరే ఉంది, ఎందుకంటే ఇదంతా తవ్వుతాం, ఇదంతా డిగ్ చేస్తాం. సో ఎర్త్ వర్క్ కూడా 1 మీటరు, పీసీసీకి కూడా ఏమేస్తుంది? 1 మీటరే. సో ఇక్కడ 1 మీటర్ వేస్తాం. ఈ డెప్త్ మాత్రం చేంజ్ అయ్యింది. ఇంతకుముందు ఏం క్యాలిక్యులేట్ చేసాం? ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్. ఇక్కడి నుంచి గ్రౌండ్ లెవెల్ నుంచి క్రింది భాగంలో మొత్తం తవ్వుతున్నాం. అందుకని గ్రౌండ్ లెవెల్ నుంచి ఇంతవరకు వేసాం 1.5 మీటర్. ఇప్పుడు పీసీసీ అనేది ఇక్కడ ఇదే ఈ బ్లాకే కాబట్టి ఈ బ్లాక్ యొక్క డెప్త్ 0.3 మీటర్ ఉంది. సో ఇక్కడ కూడా 0.3 మీటర్. చూడండి, ఆ డెప్త్ ఒక్కటి మారింది. ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్కు పీసీసీకి డిఫరెన్స్ ఏందో చూడండి. ఒక్కటే మారింది.
ఇప్పుడు ఏం చేయాలి, 13.2 మల్టిప్లైడ్ బై 1 మల్టిప్లైడ్ బై 0.3, 3.96. ఇది కూడా ఎంక్యూ. ఎందుకు, పిసిసి యొక్క క్వాంటిటీ 3 కొలతలు ఉంటాయి. లెంత్ ఉంటుంది, బ్రెత్ ఉంటుంది, డెప్త్ ఉంటుంది. ఆ 3 మల్టిప్లై చేస్తున్నాం కాబట్టి ఎంక్యూ వస్తాయి. అయినా 2 కొలతలు ఉండి 2 మల్టిప్లై చేసామనుకో దాని యూనిట్ m² వస్తుంది. అలాగే ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ అయిపోయింది, పిసిసి అయిపోయింది. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్. బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్. ఫౌండేషన్లో ఏముందో చూడండి. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఉంది. ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి కింది భాగం. ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్ 3 ఉన్నాయి ఇక్కడ. సో ఆ 3 రాద్దాం. నెంబర్ 1 ఏ అనేది ఫస్ట్ ఫుటింగ్, బి అనేది సెకండ్ ఫుటింగ్, మనం అనుకోవాల్సి సి అనేది ప్లింత్ వాల్. ఈ ఫౌండేషన్ కనుక్కోవాలంటే ఆ 3 యాడ్ చేస్తే కానీ ఫౌండేషన్ అయిపోదు. ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్. సో చూడండి, ఈ ఫస్ట్ ఫుటింగ్ వచ్చి ఫస్ట్ ఫుటింగ్ యొక్క దీంట్లో మాత్రం సేమే నెంబర్స్లో. ఇది 1, ఇది 1, ఇది 1. ఎందుకు, టోటల్ సెంటర్ లైన్ లెంత్ ఒకటే కాబట్టి. ఈ 13.2 కూడా సేమ్. ఇది 13.2 టోటల్ సెంటర్ లైన్ లెంత్, ఇది కూడా 13.2, ఇది కూడా 13.2. తర్వాత బ్రెత్తులు మారుతాయి చూడండి. ఇప్పుడు ఏది, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్కి 1 మీటర్ వేసాం, పిసిసి కూడా 1 మీటర్ వేసాం. ఫస్ట్ ఫుటింగ్ ఇది కాబట్టి 0.8 మీటర్స్ వేయాలి. ఇక్కడ 0.8 ఫస్ట్ ఫుటింగ్. ఇది సెకండ్ ఫుటింగ్ 0.6. నెక్స్ట్ ప్లింత్ వాల్ అంటే సేమ్ ఇక్కడ సూపర్ స్ట్రక్చర్ వాలే ప్లింత్ వాల్ ఉంది. ఈ ప్లింత్ వాల్ యొక్క విడ్త్ 0.3 చూడండి. ఈ లైన్ సేమ్ లైన్ ఉంది, అందువల్ల 0.3. ఇక్కడ కూడా 0.3 వేస్తాం. అప్పుడు బ్రెత్లో మొత్తం అయిపోయినాయి. ఫస్ట్ ఫుటింగ్ యొక్క బ్రెత్ 0.8, సెకండ్ ఫుటింగ్ 0.6, ప్లింత్ వాల్ ఆర్ థర్డ్ ఫుటింగ్ కూడా అంటాం ప్లింత్ వాల్ను. దాని యొక్క విడ్త్ వచ్చేసి 0.3 మీటర్స్. నెక్స్ట్ డెప్త్లు, దీని డెప్త్ 0.6 ఉంది, 0.3 ఫస్ట్ ఫుటింగ్. సెకండ్ ఫుటింగ్ ఇది 0.3. నెక్స్ట్ ప్లింత్ వాల్ డెప్త్ 0.6. సో ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్. మీకు మారేదల్లా ఏమైంది, లెంత్లు సేము, నెంబర్స్ సేము, బ్రెత్లు డెప్త్లు మారుతుంది. అది చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఏం చేయాలి, మనం 13.2 మల్టిప్లైడ్ బై 0.8 మల్టిప్లైడ్ బై 0.3, 3.168 వచ్చి ఈ 3 మల్టిప్లై చేసి ఏంటి, ఆ ఫస్ట్ ఫుటింగ్ యొక్క క్వాంటిటీ వచ్చింది. ఇది కూడా మీటర్ క్యూబ్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ ఫుటింగ్ క్వాంటిటీ 13.2 మల్టిప్లైడ్ బై 0.6 మల్టిప్లైడ్ బై 0.3, 2.376. ఇది కూడా మీటర్ క్యూబ్, 3 మెజర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి. నెక్స్ట్ 13.2 మల్టిప్లైడ్ బై 0.3 మల్టిప్లైడ్ బై 0.6, 2.376. 3 క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసాం. ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్. ఈ 3 మాత్రం యాడ్ చేయాలి. 3.168 ప్లస్ 2.376 ప్లస్ 2.376 వేస్తే 7.92.
వచ్చేసి మల్టిప్లై. నెక్స్ట్ ఫస్ట్ సీరియల్ నెంబరు దాంట్లో ఎర్త్ వర్క్ అనుకున్నాము, రెండోది పీసీస్ అనుకున్నాము, మూడోది ఏంటి బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ అనుకున్నాం. నెక్స్ట్ లాస్ట్ వన్ ఈజ్ బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. సూపర్ స్ట్రక్చర్ అంటే పైది ఇది ఉంటుంది కదా, సూపర్ స్ట్రక్చర్ 3 meters హైట్. అంటే మీ రూమ్లో కూర్చున్నప్పుడు వాల్స్ కనపడతాయి కదా 4 సైడు, ఆ వాల్ యొక్క హైట్ 3 meters. దాని బ్రిక్ వర్క్ అనుకుంటున్నప్పుడు బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. అది కూడా ఏంటంటే నెంబర్స్లో 1 వేస్తాం. నెక్స్ట్ లెంత్ అనుకుంటున్నాం, లెంత్లో ఆల్రెడీ 13.2 ఉంది కాబట్టి 13.2 వేసాం. తర్వాత బ్రెడ్త్, దీని యొక్క బ్రెడ్త్ థిక్నెస్ కానీ ఎంత ఉంది, 0.3 meters ఉంది. సో 0.3 meters. నెక్స్ట్ హైట్, ఇది వరుసగా ఏం చూడండి, ఎర్త్ వర్క్లో ఇది వేసాము, పీసీసీలో ఎర్త్ వర్క్లో మొత్తం వేసాం. పీసీసీలో 0.3, ఫస్ట్ ఫుటింగ్ 0.3, సెకండ్ ఫుటింగ్ 0.3, ప్లింత్ వాల్ 0.6. ఇప్పుడు ఏం అనుకుంటున్నాం, బ్రిక్ వర్క్ సూపర్ స్ట్రక్చర్ హైట్ ఎంత 3 meters, అందుకని ఇక్కడ 3 meters వేస్తాం. ఇప్పుడు మొత్తం మల్టిప్లై చేద్దాం. 13.2 అంటే టోటల్ సెంటర్ లైన్ లెంత్ 13.2 మల్టిప్లైడ్ బై 0.3 మల్టిప్లైడ్ బై 3 అంటే 11.88 వచ్చింది. 11.88 ఇది కూడా m³ వచ్చింది. సో ఈరోజు ఏం చేసాం, సెంటర్ లైన్ మెథడ్లో ఈ మొత్తం కనుక్కుంటున్నాం. ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషను, పీసీసీ, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషను, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. అదే లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్లో ఇవన్నీ కనుక్కోవాలంటే మనకు 2-3 క్లాసులు పట్టినాయి ఇంతకుముందు. చూడండి ఒకసారి, ఆ 2-3 క్లాసెస్ బదులు ఒక క్లాస్లోనే ఏం చేసాం, ఈ 4 క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేసాం. సో లాంగ్ వాల్ షార్ట్ వాల్ మెథడ్ కంటే ఈ సెంట్రల్ లైన్ మెథడ్ చాలా ఈజీ. మనకు ఆల్రెడీ ఏమి ఇచ్చాడు, ప్లాన్ ఇచ్చాడు. 4 meter × 2 meter ప్లాన్ తెలుసు, ఎగ్జామ్లో ప్లాన్ ఇస్తారు. తర్వాత సెక్షన్లో ఇట్లా ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, ప్లింత్ వాల్, ఇన్ని ఫుటింగ్స్ లైన్ ఉండని. ఫస్ట్ ఫుటింగ్, సెకండ్ ఫుటింగ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, ఎన్ని ఫుటింగ్లు ఉండని. సేమ్ మెథడేగా, అందుకని పీసీసీ, ఎర్త్ వర్క్, అన్ని ఫుటింగ్స్, సూపర్ స్ట్రక్చర్ సేమ్. మీకు ఎగ్జామ్లో ఏం చేస్తారంటే అంకెలు మారుతాయి. ఈ 0.6 బదులు 0.3 ఇవ్వచ్చు, లేదంటే ఒక ఫుటింగ్ బదులు వేరే ఫుటింగ్ మారచ్చు, నెంబర్ ఆఫ్ ఫుటింగ్స్ పెరగచ్చు. సేమ్ ప్రొసీజర్ మాత్రం సేమ్. దీనిలో ఎర్త్ వర్క్ వేసాము, పీసీసీ కనుక్కున్నాము, తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషను, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్, ఇవన్నీ వచ్చేసినాయి. ఇది నెక్స్ట్ ఫస్ట్ది, ఇది ఎర్త్ వర్క్, ఇది పీసీసీ, ఇది బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్, ఇది బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్. మీరు క్లియర్గా రాయండి. అన్ని ఎగ్జామ్ ఉంది, ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్లో దాదాపు ఈ 2 అడుగుతాడు. ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, పీసీసీ అడుగుతాడు, లేదా బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ అడుగుతాడు. ఇలాంటి 3, 4, 1, 2 అడగచ్చు. మీరు 1, 2 అడిగారనుకో, మీరేం రాయాలి, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ ఈక్వల్ టు 19.8 m³. తర్వాత పీసీసీ ఈక్వల్ టు 3.96. ఇలాంటి కింద రాయండు. ఫస్ట్ వన్ ఈజ్ ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్ ఎంత వచ్చింది, 19.8 m³. అట్లాగే రెండోది పీసీసీ ఎంత వచ్చింది, 3.96. ఇలా రాయండి, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషన్, పీసీసీ. మీకు కింద ఎగ్జామ్లో ఈ బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషను, తర్వాత బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ ఇచ్చారనుకో, అప్పుడు ఎంత రాస్తారు, 7.9 to 11.88 రాస్తారు. ఈ 2 చూపించాను, ఎర్త్ వర్క్ ఇన్ ఎక్స్కవేషను, పీసీసీ. యూనిట్స్ కూడా మర్చిపోకండి. యూనిట్స్ మీటరా, మీటర్ స్క్వేరా, మీటర్ క్యూబా,
ఉంటాయి కాబట్టి మీరు యూనిట్స్ రాయండి. ఎర్త్ వర్క్ మీటర్ క్యూబ్లో ఉంటుంది. ఇక్కడ పీసీసీ ఇక్కడ లక్కీగా ఏమైందంటే అన్నీ కూడా ఎం క్యూబ్లు చూడండి. ఎర్త్ వర్క్ ఎం క్యూబ్, పీసీసీ ఎం క్యూబ్, బ్రిక్ వర్క్ ఇన్ ఫౌండేషన్ ఎం క్యూబ్, బ్రిక్ వర్క్ ఇన్ సూపర్ స్ట్రక్చర్ ఎం క్యూబ్. దీనికి ఎం స్క్వేర్ అనేది ఆ ప్లాస్టరింగ్ తర్వాత ఫ్లోరింగ్ ఆ క్వాంటిటీస్లో మారుతుంది. సో ఈ సెంట్రల్ లైన్ మెథడ్లో మీకు ఇంతకుముందు క్లాసెస్ కంటే చాలా ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్.